పబ్లిసిటీ పిచ్చితో ఎదుటి వారి ప్రాణాల్ని పణంగా పెట్టే మాధురి లాంటి వారికి కఠిన శిక్ష పడాలని కారు ప్రమాదంలో గాయపడ్డ లాయర్ సుధాకర్ అన్నారు. ఫుల్ సేఫ్ గా ఉండే స్కోడా లాంటి కారుకి ప్రమాదం జరిగినా ఏం కాదన్న విషయాన్ని ఆమెకు కూడా తెలుసన్నారు. అందుకే తాను హైలైట్ అయ్యేలా ఆత్మహత్య పేరుతో నాటకాలు ఆడుతున్నట్లుగా కనిపించిందని ఆరోపించారు. చనిపోవాలనుకుంటే ఏ చెట్టుకో కొండకో ఢీకొట్టాలి కానీ తమ కారే దొరికిందా అంటూ మండిపడ్డారు. బ్రాహ్మణ్ తర్ల ఒక పెళ్లి అటెండ్ అవ్వడానికి వచ్చాం. అక్కడి నుండి రిటర్న్ అవుతున్నాం. పలాస రిటర్న్ అవుతున్నప్పుడు దారిలో ఒక నిమిషం కారు ఆపాం. ఎందుకంటే గూగుల్ మ్యాప్లో మ్యాప్ చూద్దామని, కరెక్ట్ అడ్రస్ వే చూద్దామని. అది ఆపిన ఒక నిమిషంలోనే వెనక నుండి చాలా తీవ్రంగా, చాలా అతివేగంగా ఒక కారు వచ్చి గుద్దేస్తే మా కారు కూడా తిరగబడిపోయింది. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కారు బాగా డ్యామేజ్ అయిపోయింది. కారు వెనకాతల అద్దాలు అన్ని విరిగిపోయాయి, గుండె ఆ దాంట్లోంచి మేము నెమ్మదిగా బయటపడ్డాం. మా ఆవిడకైతే చిన్న ఇంజురీ జరిగింది, కానీ నాకు డ్రైవర్కి కూడా ఏమి ఇంజురీ జరగలేదు. మేము ఇద్దరు సేఫ్గా ఉన్నాం. ఆవిడకి ఇంజురీ జరిగింది, నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాం. హాస్పిటల్లో దానికి స్టిచెస్ గట్రా పట్టిన తర్వాత షీఈ్ నౌ ఆల్సో నార్మల్. ఆత్మహత్య చేసుకుంటుందని తర్వాత తెలిసింది మాకు. అలాంటప్పుడు మా కారే దొరికిందా అనిపిస్తుంది. ఏది జరిగినా ఇంత నెగ్లిజెంట్ గా ఉన్న వాళ్ళకి మాత్రం కఠినమైన చర్య తీసుకోవాలి. అదే పోలీస్ స్టేషన్ లో కూడా మేము రిపోర్ట్ ఇచ్చాం. దాన్ని బట్టి వాళ్ళు ఎలా యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. మేము తలకిందులు అయిపోయాం. ఫ్రంట్ సీట్ లో నా బెల్ట్ కట్టుకొని ఉన్నాను కదా, ఆ బెల్ట్ వల్ల కొంత రక్ష కలిగింది నాకు. మా ఆవిడ బ్యాక్ సీట్ లో కూర్చుంది కాబట్టి పడిపోయి అంచేత ఇంజురీస్ జరిగాయి. నెమ్మదిగా ఎలాగో బయటపడ్డాం. అక్కడ మాకు ఫుల్గా సఫకేషన్, ఆ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మొత్తం మీద ఎలాగో బయటపడ్డాం. వెనక పక్క నుంచి యాక్సిడెంట్ అయింది కాబట్టి మరి ఎయిర్ బ్యాగ్స్ మీద ఇంపాక్ట్ పడలేదు, అవి బయటికి రాలేదు. కానీ ప్రమాదం మాత్రం జోరుగానే జరిగింది. గాజు ముక్కలు కూడాను నాకును మా ఆవిడకి కూడాను గుచ్చుకున్నాయి. అంటే కారు తలకు గాజు గట్ట విరిగిపోయింది కదా, తర్వాత చాలా ఇంజరీస్ జరిగాయి. కానీ నేను ఇప్పుడు నార్మల్గా ఉన్నాను. మా ఆవిడకి మాత్రం స్టిచెస్ పడ్డాయి. తను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. ఇప్పుడు మేము బయలుదేరిపోయే ప్రయత్నంలో ఉన్నాం. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఒకరి ఇష్టం అని అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే అది కూడా అఫెన్సే. అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఇస్ ఆల్సో ఎన్ అఫెన్స్. అందుచేతను అందులో కూడా తను శిక్ష పడాలి తనకి. తర్వాత మా కార్కి నెగ్లిజెంట్గా యాక్సిడెంట్ చేసింది కాబట్టి దానివల్ల కూడా శిక్ష పడాలి. కాబట్టి ఇటువంటి వాటికి కఠినమైన శిక్ష ఇస్తేనే అదొక సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తుంది, ఇలాంటి పనులు చేయకూడదని. తనకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఎదుటి వారి తాలూకు పరిస్థితి ఆలోచించకుండా యాక్సిడెంట్ చేయడం అన్నది చాలా అసందర్భం. తను ఒకవేళ కానీ తనకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తను సాల్వ్ చేసుకోవాల్సిన మార్గాలు వేరే ఉన్నాయి. తర్వాత స్కోడా కార్లో వెళ్తూ గుద్దిస్తే తను చనిపోతుంది అనుకోవడం కూడా ఒక ఫూలిష్ అటెంప్ట్. అది ఫుల్లీ సేఫ్ కారు. ఆ సేఫ్ కార్లోనే యాక్సిడెంట్ చేస్తే ఏం జరగదు. అది తెలిసి ఇది ఒక నాటకంలా అనిపిస్తుంది. యాక్సిడెంట్ చేసుకోవాలనుకున్నారు, స్కోడా కార్లో వెళ్ళరు. తను ఎలాగో ఏదో విధంగా ఏదో మార్గం తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు, కానీ ఫుల్గా ఒక సేఫ్ కార్లో వెళ్ళి యాక్సిడెంట్ చేసుకోవాలనుకోవడం చాలా ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇంప్రాపర్. కాబట్టి నాకు అనిపిస్తుంది తనకి ఆత్మహత్య కంటేను పాపులారిటీ పెంచుకోవాలని ఉద్దేశం ఉందేమో. తనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎదుటివారి ప్రాణాలతో తనకేం సంబంధం ఉన్నట్టు కూడా నాకేం కనిపించడం లేదు. తన లోకమే తనది. ఎంత నష్టమైనా, ప్రపంచం ఏమైపోయినా అవసరం లేదు. తన తాలూకా విషయమే హైలైట్ కావాలన్న ఇంటెన్షన్సే కనిపిస్తున్నాయి. ఇలాంటి వాళ్ళకి మాత్రం సచ్ బ్యాడ్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి సొసైటీలోని ఏ విధంగా శిక్ష జరగాలంటే అందరికీ ఒక లెసన్ అవ్వాలి. ఇది నా తాలూకా పర్సనల్ వ్యూ. అది బికాజ్ వీఆర్ ఫ్రమ్ ద విక్టిమ్ సైడ్.
నేను ఎక్కువ చెప్పడం బాగుండదు, బట్ ఇదే కరెక్ట్ నా ఉద్దేశం ప్రకారం. తప్పకుండా ఆవిడ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, ఆవిడకి అరెస్ట్ చేయాలి, తగిన శిక్ష విధించాలి. ఇవన్నీ కరెక్టే. అది దట్ ఈస్ కంప్లీట్లీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. ఇలాంటి విషయాలు స్వయంగా మనకేం లాస్ జరిగిందో అన్నది కాదు ఇంపార్టెంట్, సొసైటీకి ఎంత లాస్ జరుగుతున్నది ఇంపార్టెంట్. ఆ సోషల్ ఆబ్లిగేషన్ మాకు ఉంది, తప్పకుండా మేము ఫైట్ చేస్తాం అవసరం వస్తే. అయితే మరి పక్క రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఎంతవరకు మేము రాగలము, ఎంతవరకు కోఆపరేట్ చేయగలము, బట్ మేము మాత్రం కంప్లీట్ ప్రాసిక్యూషన్ ఫుల్ గా సపోర్ట్ చేస్తాం. అందుకే ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చాం. జరిగిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ ఇచ్చాం, తర్వాత వాళ్ళ పోలీసులు మనకి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. ఇవన్నీ జరిగాయి పగడ్బందీగానే, అన్ని ఏం జరగాలి అన్ని చేసాం. తర్వాత తనకు పలుకుబడి ఉంది అంటే మరి పోలీస్ సిబ్బంది వాళ్ళ తలకి ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా వీక్ అని అనుకో అక్కర్లేదు కదా. వాళ్ళు సిన్సియర్ గా పనిచేస్తే, వాళ్ళే ఒత్తిడిలో రాకపోతే తప్పకుండా ఆవిడ శిక్ష